హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తానండి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ముక్కకు పట్టేట్టుగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ గాన మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకోవచ్చు. మ్యాగ్నెట్ అయిపోతుంది. ముక్క అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టుకుంటే ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కదా, కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చికెన్లో కూడా ఆయిల్ వస్తుందండి, ఆయిల్ కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నాము. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది. చూడండి, నేను లో టు మీడియంలో చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్, 1/2 అవర్ అయితే పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. కానీ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, చికెన్లో ఉన్న ఆయిల్ అయితే బయటకు వచ్చిందండి. ఆయిల్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే కొద్దిగా తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలాగా ఒక మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడైతే చూసారు కదా, ముక్క అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కారము, ఉప్పు అన్నీ చూసుకొని వేసుకొని నాకైతే సరిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసి బాగా ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదైతే పప్పులో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. పప్పులోకి, రసంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.